రాష్ట్రంలో వైద్య విద్య మరింత ప్రియం కానుంది. త్వరలోనే ఎంబీబీఎస్ ఫీజులను భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. దీనిపై ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు, వైద్య విద్యాశాఖకు చెందిన అధికారులు కలిసి కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సాధారణ ఫీజు విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అది ప్రస్తుతం ఏడాదికి 10,000 మాత్రమే ఉంది. అయితే ప్రైవేటు కళాశాలల్లో ఉన్న సీట్లపైనే ప్రధానంగా దృష్టి సారించారు. కన్వీనర్ కోటా సీట్లతో పాటు యాజమాన్య కోటా సీట్ల ఫీజులను భారీగా పెంచనున్నట్లు సమాచారం. దీనిపై ఉన్నత విద్యామండలి అధికారులతోనూ ప్రభుత్వం చర్చిస్తోంది. ప్రస్తుతం కన్వీనర్ కోటా కింద ఏడాదికి 60,000 వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులను 1,00,000 వరకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా యాజమాన్య కోటా సీట్లను ప్రస్తుతం ఏడాదికి 5.5 లక్షలు వసూలు చేస్తుండగా ఇక మీదట ఇది 10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫీజులు పెంచకపోతే అడ్మిషన్లు జరపలేమని ప్రైవేటు వైద్య కళాశాలల అసోసియేషన్ ప్రభుత్వానికి విన్నవించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా లేఖలిచ్చింది.